ఏ రోజు నుంచి మన ఇంటికి అక్షతలు చేరినాయో ఆ రోజు నుంచి రాముల వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక దీపారాధన చేసుకోవటం, ప్రతిరోజు రామ తారక మంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించటము. ఎవరో ఒకళ్ళు కాకుండా ఇంటిల్లిపాది చేస్తే మరీ మంచిది. పిల్లలు ఇంత పెద్ద చేయలేరనుకుంటే శ్రీరామ అని చెప్పించినా సరే 108 సార్లు చేసుకుంటే చాంటింగ్ ఎప్పుడు మంచిది కదా. అవును కదా. ఇది అయ్యేదాకా 15వ తారీఖు దాకా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, 1 నుంచి 15 దాకా. అయితే ఆ రోజు నుంచి రోజు దీపారాధన చేసుకోండి. 22వ తారీఖు మళ్ళీ దీపారాధన బాగా దీపారాధన చేయి. 5 దీపాలని నాకు ఒక వార్త వచ్చింది. 22వ తారీఖు ఇళ్లలో 5 దీపాలు వెలిగించండి అని. మన అవకాశాలను బట్టి దీపారాధన ముఖ్యము. దీపారాధన చేసుకోవటము. ఈ అక్షతల్ని ఆ రోజున ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత మనకందరికీ టీవీలలో సోషల్ మీడియాలో ప్రఖ్యాతంగా కనపడుతూనే ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారాలే చూస్తాం కదా. ప్రతిష్టాపన అయ్యాక